నమస్కారం ప్రసాద్ చూసిన Prasadtechintelugu ఫ్రెండ్స్. ఇది iPhone 12 mini రీసెంట్గా లాంచ్ చేసింది తెలిసిందే. యాపిల్ 4 ఫోన్స్ లాంచ్ చేసింది, 12 mini, 12 Pro, 12 Pro Max అని చెప్పేసి. ఆల్రెడీ మనం 12 Pro అన్బాక్సింగ్ అయితే చేస్తాం, అవి మనకి యాపిల్ నుంచి వచ్చినాయి. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ కొన్నాడు iPhone 12 mini. అయితే వీడియోని మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ నుంచి నాకు ఈ ఫోన్ ఎక్కువ ఇష్టం, చాలా చిన్నగా ఉంటుంది. నేను మామూలుగా లాంచ్ చేసినప్పుడు చూసినా కానీ దీని సైజ్ కానీ ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అయితే 12 Pro ఇవి కూడా ఉన్నాయి, వీటితో కూడా మనం కంపేర్ చేసి చూద్దాం. సైజ్ వైజ్ చూస్తే బాక్స్లో మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోతుంది. ఫస్టే ఇక్కడ చూడొచ్చు, ఇది 12 బాక్స్తో కంపేర్ చేస్తే 12 mini బాక్స్ అయితే మనకి చాలా చిన్నగా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, తర్వాత మనం కంపారిజన్ ఇవన్నీ చూద్దాం. ఫోన్ ఇక్కడ పెడదాం, మీకు తెలిసిపోతుంది. అండ్ ఇది మనకి బాక్స్ అయితే ఇది 128 GB మోడల్. ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ వచ్చేసరికి ఇది 64 GBతో స్టార్ట్ అవుతుంది, 69,900 సంథింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 128 GB మోడల్, 74,900 రూపాయల దాకా ఉంటుంది. కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. తెలిసిందే బాక్స్ చాలా చిన్నగా ఉంటాయి, బాక్స్లో మనకి ఎక్కువ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఈసారి యాపిల్ అయితే. మొబైల్ ఉంటుంది అండ్ కొన్ని స్టిక్కర్స్ అండ్ చిన్న కేబుల్ అయితే ఉంటుంది, టైప్ C to లైట్నింగ్ కేబుల్. అండ్ ఈ ఫోన్ చూడొచ్చు, చేతిలో పట్టుకోగానే చాలా ముద్దుగా ఉంది, చిన్నగా ఉంది, బ్లూ కలర్ ఇది. ఒకసారి మనం ఇది కూడా తీసేద్దాం, తర్వాత నేను స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి మనం దీంతో కంపేర్ చేసి చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో. 12 చిన్నగా అనిపించింది నాకు, ఇంకా దీనికంటే 12 mini చూడొచ్చు, చాలా చిన్నగా ఉంది. ఎవరైనా చిన్న సైజ్ ఫోన్స్, కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది దీనిలో. అవన్నీ మనం తర్వాత చూపిస్తాం స్విచ్ ఆన్ చేసిన తర్వాత. ఇది తెలిసిందా, ఒక స్టిక్కర్ ఉంటుంది, సిమ్ ఇజెక్టర్ పిన్, అండ్ మొత్తం లిమిటెడ్ అనమాట. యాపిల్ ఇప్పుడు ప్యాకింగ్ మొత్తం చాలా వరకు కంటెంట్స్ కూడా తీసేస్తారు. ఇయర్ ఫోన్స్ ఉండవు మనకి, ఛార్జర్ ఇవన్నీ ఏముండవు, జస్ట్ ఈ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఇది టైప్ C to లైట్నింగ్ కేబుల్. ఒకవేళ మీ దగ్గర టైప్ C ఛార్జర్ లేకపోతే మాత్రం కష్టమైపోయింది. సో ఇది ఒకటే మైనస్ అనిపించింది నాకు. టైప్ A to లైట్నింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అండ్ ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఈ పక్క పెట్టేద్దాం. అండ్ మొబైల్ చూసుకుంటే 12 mini చాలా బాగుంది, చాలా చిన్నగా ఉంది. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం, స్విచ్ ఆన్ చేసి దీన్ని సెటప్ చేద్దాం, చూద్దాం. డిస్ప్లే ఇది కూడా ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, OLED ప్యానల్తో వస్తుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 5.4 inch డిస్ప్లే. ఇది ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 476 ppi వస్తుంది. సూపర్ రెటీనా XDR డిస్ప్లే, HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది, 1200 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇది కూడా సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్తో వస్తుంది డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేసరికి A14 Bionic చిప్, సేమ్ ప్రాసెసర్ మనం 12 సిరీస్ మొత్తం చూడొచ్చు. అండ్ iOS 14 మీద రన్ అవుతుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది ఈ ఫోన్ మనకి. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 12 MP మెయిన్ కెమెరా, 1.6 అపర్చర్తో వస్తుంది. రెండో కెమెరా వస్తే 12 MP కెమెరా, 120° వైడ్ యాంగిల్ కెమెరా, ఇది f2.4 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ వస్తే 12 MP కెమెరా ఉంది, ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. దీనిలో కూడా మనకి ఫేస్ ఐడి ఉంటుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. వెయిట్ చూసుకోండి, ఫోన్ జస్ట్ 133 grams ఉంటుంది అంతే. 2227 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మ్యాక్సేఫ్ ఛార్జర్ దీనికి కూడా మనకు వర్క్ అవుతుంది. అండ్ ఒకసారి మనం సెటప్ చేద్దాం, సెటప్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. మీ దగ్గర పాత ఐఫోన్ ఉంటే ఈజీగా మీరు సెటప్ చేయొచ్చు. ఇక్కడ 2 ఐఫోన్స్ నేను సెటప్ చేస్తున్నా, ఇక్కడ నుంచి దీనికి మొత్తం డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ నేను iPhone 12 అన్బాక్సింగ్ వీడియోలు కూడా మీకు చూపించాను, అక్కడ మీరు ఇంకా క్లియర్గా చెక్ చేయొచ్చు. అండ్ ఈ బ్లూ చూడొచ్చు, మనకి రెండు డిఫరెంట్ iPhone 12 Pro కూడా మనకి బ్లూ కలర్ అయితే ఒకటి వచ్చింది. ఇది రెండు కలర్స్ చూస్తే మనకి డిఫరెంట్గానే థిక్ ఉంది. ఇది మ్యాట్ టైప్లో కనిపిస్తుంది, ఇది గ్లాసీ ఫినిష్, ఫింగర్ ప్రింట్గా అట్రాక్ట్ చేస్తుంది. ఇదైతే మనకి ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయట్లేదు. చాలా డిఫరెన్స్ అయితే మనకు అనిపిస్తుంది కలర్స్ విషయంలో మాత్రం. ఫ్రెండ్స్ సెటప్ అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఫస్ట్ మనం దీన్ని ఫిజికల్ ఓవర్ చూసుకుని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సేమ్ మనకి iPhone 12 బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఫ్రంట్ మీకు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్, లైట్ ఉంటాయి ఇవి. అదే మనం 12 Pro Max చూసుకుంటే సిరామిక్ ఫ్రేమ్తో వస్తాయి, కొద్దిగా వెయిట్ అయితే ఉంటాయి ఫోన్స్ అయితే వీటితో కంపేర్ చేస్తే. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, చేతిలో పట్టుకున్న ఫీలింగే లేదు. ఒకవేళ జేబులో పట్టుకున్నా కానీ మీకు అసలు ఇది వెయిట్ అనిపించదు, అంత లైట్ వెయిట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 MP కెమెరాస్, ఫ్లాష్ కనిపిస్తుంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మన కింద యాపిల్ లోగో కనిపిస్తుంది. ఇదైతే మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఎక్కువ అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ మీ ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి, మ్యాట్ ఫినిష్ అయితే కాదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం 2 బటన్స్ కనిపిస్తున్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అండ్ ఇది లెఫ్ట్ స్లైడర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిమ్ కార్డ్ అయితే మనం పెట్టుకోవచ్చు, సింగిల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అయితే ఉంది. అండ్ చుట్టూ మనకి యాంటెన్నా బ్యాండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టాప్లో ఏమీ లేవు. బాటంలో చూసుకుంటే మాత్రం ఇక్కడ లైట్నింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, అండ్ స్పీకర్ గ్రిల్ అండ్ మైక్రోఫోన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.
ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే ఐఫోన్ 12 మినీ. ఇది డిస్ప్లే బ్రైట్నెస్ చూడవచ్చు, బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది, 1200 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఒకసారి మనం స్టోరేజ్ చూసుకుంటే 128 జీబీలో ప్రజెంట్ అయితే పాత ఫోన్ నుంచి మనం అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి కొద్దిగా స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు 128 జీబీలో 23.8 జీబీ యూజ్ అయినట్టు మనకు చూపిస్తుంది. 100 జీబీ పైన మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన యాప్స్ పాత ఫోన్ నుంచి ఇటు వచ్చేసినాయి. ఇవి కొరియన్, పబ్జీ, ఇంతకుముందు గేమింగ్ రివ్యూ కూడా చేసిన ఐఫోన్ 12 నుంచి డైరెక్ట్ నేను దీన్ని స్విచ్ అయ్యాను. మొత్తం దానిలోనే యాప్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. ఒకవేళ మీరు కొత్తగా సెటప్ చేస్తే మాత్రం ఇంకా మీకు స్టోరేజ్ అయితే ఎక్కువే ఉంటుంది. అండ్ డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు వరకు మనకి ఐఫోన్ 11 కానీ ఐఫోన్ 10R కానీ వీటన్నిటిలో చూసుకుని డిస్ప్లే మనకి మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పి 720p డిస్ప్లే, హెచ్డీ డిస్ప్లే తీసుకొని వస్తారు. వీటిలో మాత్రం ఇప్పుడు వచ్చిన ఐఫోన్స్ అన్నింటిలో మనకి OLED డిస్ప్లే తీసుకొని వచ్చారు. సేమ్ మనకి ఏదైతే టాప్ ఎండ్ మోడల్స్ ఉన్నాయో అదే డిస్ప్లే క్వాలిటీ మీకు లో ఎండ్ మోడల్స్లో కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ డిస్ప్లే అయితే మీకు చిన్న సైజ్ ఫోన్ కాబట్టి ఎక్కువ పిక్సెల్స్ ఉన్నాయి కాబట్టి చూడడానికి అయితే డిస్ప్లే అయితే మాత్రం ఐఫోన్ 12 మినీ చాలా బాగుంది. ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే క్వాలిటీ అండ్ స్పీకర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ ఉంది, మనకి స్టీరియో స్పీకర్స్ కాబట్టి. అండ్ మూవీ చూడడానికి కూడా చాలా బాగుంది. బికాజ్ చిన్న సైజ్ డిస్ప్లే అయితే అది కూడా మేము మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఒకసారి మనం గేమ్ కూడా ప్లే చేసి చూద్దాం. ఇవన్నీ ఇన్స్టాల్ అయిన గేమ్స్. పబ్జీ అయితే ఓపెన్ చేశాను. ఇది కొరియన్ వర్షన్ పబ్జీ. ఇక్కడ చూడొచ్చు 2 థమ్స్ పెడితే నా డిస్ప్లే మాత్రం సగం కవర్ అయిపోయింది ఇది. సో ఒకవేళ మీరు 4 ఫింగర్ ఇట్లాంటి ఆడాలంటే మాత్రం కొద్దిగా చాలా కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి గ్రాఫిక్స్ ఇస్తారు మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ దాకా ఉంటుంది, లేకపోతే అల్ట్రా హెచ్డీ. సేమ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మనకి ఐఫోన్ 12 Pro అన్నిట్లో ఉంటుంది. సో మీ ఇష్టం ఏ గ్రాఫిక్స్ అయినా మీరు ఆడొచ్చు. మ్యాక్సిమం అల్ట్రా హెచ్డీ వరకు ఉంటుంది. చాలా చిన్నగా ఉంది ఫోన్ అయితే, చాలా కష్టం గేమ్ ఆడాలంటే. కాకపోతే మాత్రం అలవాటు అయితే మాత్రం చిన్న ఫింగర్స్ అయితే మీరు చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఇంకా ఫోన్ గేమ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సేమ్ మనకి ఐఫోన్ 12 Pro ఏదైతే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే స్క్రీన్ సైజ్ అయితే మీకు కొద్దిగా చిన్నగా ఉంటుంది. సెట్టింగ్స్లో చూద్దాం, కెమెరా సెట్టింగ్స్. సో ఇవి మనకి కెమెరా సెట్టింగ్స్ అయితే బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, HDR వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. HDR వీడియో మీరు 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు డాల్బీ విజన్లో. ఒక మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు అండ్ పానోరామా అండ్ వైడ్ యాంగిల్ అంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు వైడ్ యాంగిల్కి అయితే వెళ్ళొచ్చు. వీడియోలో ఫోటోలో వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం ఫోటోలో కూడా వైడ్ యాంగిల్కి అయితే వెళ్ళొచ్చు. 0.5x అండ్ 1x. అండ్ స్లో మోషన్ వీడియో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి కూడా 4K 60 FPS వరకు మీరు ఫ్రంట్ కెమెరా వచ్చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా పరంగా మీకు ఐఫోన్ 12 Pro 12 ఏదైతే కెమెరా పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ కెమెరా పర్ఫార్మెన్స్ దీనిలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను కొన్ని కెమెరా షార్ట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 12 Proతో కంపేర్ చేస్తూ డైలైట్ కండిషన్ చేసిన. ఇక్కడ నుంచి మీకు ఏమన్నా డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తున్నారేమో ఐఫోన్ 12 మినీకి 12 Proకి. అండ్ వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ డైలైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ లో లైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇక్కడ మీరు
ఏమైనా కెమెరాలో డిఫరెన్స్ ఉందేమో నోటీస్ చేయొచ్చు 12 మినీకి అండ్ 12 ప్రోకి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఐఫోన్ 12 మినీ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది, ఫోన్ చాలా చిన్నగా ఉంది. ఇది ఒకసారి మనం ఫైనల్గా Note 20 అల్ట్రాతో కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు Note 20 అల్ట్రాతో కంపేర్ చేస్తే మీకు ఎంత చిన్నగా ఉందో ఫోన్. ఇది చాలా చిన్న సైజ్ ఫోన్. సో ఎవరైనా చిన్న సైజ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు చిన్న సైజ్ ఐఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. ఏమి తేడా ఉండదు 12 ప్రోకి దీనికి, జస్ట్ సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.